హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అన్నదమ్ములు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. అతనికి ఉన్న ఆస్తి అంతా కలిపి ఒక ఇల్లు, ఒక ఆడగుర్రం, ఒక ఆడకుక్క మాత్రమే. ప్రతిరోజు తెల్లవారుతూనే పేదవాడు తన గుర్రాన్ని తీసుకొని దూరంగా ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి సాయంత్రానికల్లా తిరిగి ఇల్లు చేరుకునేవాడు. ఒకనాడు అతను అడవి నుంచి కట్టెలతో తిరిగి వస్తుండగా ఒక చోట ఒక చిన్న మామిడి చెట్టు కనిపించింది. దాని మీద రెండే పళ్ళున్నాయి. అతను వాటిని కోసి ఇంటికి తెచ్చాడు. అతని భార్య ఆ పళ్ళను పిండి రసం ఒక గిన్నెలో పోసి తొక్కలను గుర్రానికి పెట్టి టెంకలను దొడ్లో గిరవాటు వేసింది. మామిడి పండ్ల రసాన్ని భార్యాభర్తలిద్దరూ తాగాక ఇంటి కుక్క వచ్చి గిన్నెను నాకింది. దీని ఫలితంగా ఆడకుక్క 2 పిల్లల్ని పెట్టింది. గుర్రం 2 పిల్లల్ని ఈనింది. కట్టెలు కొట్టేవాడి భార్యకు 2 అందమైన కవల పిల్లలు కలిగారు. దొడ్లో మామిడి టెంకలు పడిన చోట 2 బంగారు కత్తులు మొలిచాయి. పేదవాడి కుమారులిద్దరూ పెరిగి పెద్దయ్యారు. ఒకనాడు పెద్ద కుమారుడు తండ్రితో, నాన్న, మనం కష్టాలు తప్ప సుఖాలనేవి ఎరగం. అందుచేత నేను దేశాలు తిరిగి ధనం సంపాదించుకు తిరిగి వస్తాను అన్నాడు. తమకు 2 కళ్ళులాగున్న కొడుకులిద్దరిలో ఒకడు దూరం కావడం తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ వాళ్ళు కూడా తమలాగే కట్టెలు కొట్టి జీవించాల్సి వస్తుందని వాళ్ళు చాలా విచారించారు. అదీగాక పిల్లలిద్దరూ అచ్చుపోసినట్టు ఒకటిగానే ఉంటారు. అందుచేత ఏ ఒకడు ఎదుట తిరుగుతున్నా ఇద్దరినీ చూసినట్టే ఉంటుంది. అందుకే వారు తమ పెద్ద కొడుకు దేశాటన చేయడానికి అనుమతించారు. పెద్ద కొడుకు బంగారు కత్తులలో ఒకటి తీసుకొని ఒక గుర్రం ఎక్కి ఒక కుక్కను వెంటబెట్టుకుని బయలుదేరాడు. తల్లిదండ్రులు వాడికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. రెండోవాడు పొలిమేర దాకా తన అన్నను సాగనంపాడు. వాడు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు పెద్దవాడు వాడికి ఒక గాజు కుప్పే ఇచ్చాడు. తమ్ముడు, ఇందులో ఉన్న నీరు ఎంత నిర్మలంగా ఉందో చూడు. ఇది ఏనాడు మకిలబారుతుందో ఆనాడు నాకు ఆపద జరిగిందని తెలుసుకో. వీలైతే నువ్వు వచ్చి నన్ను రక్షించు. కానీ నాకు అపాయం జరిగిందని అమ్మతోనూ నాన్నతోనూ మాత్రం చెప్పకు, తెలిసిందా అన్నాడు. తమ్ముడు ఆ గాజు కుప్పే తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు. పెద్దవాడు ప్రయాణం సాగించి కొంతకాలానికి ఒక నగరం చేరుకున్నాడు. అతను రాజభవనం ముందుగా వెళ్తుండగా మేడపై నుంచి రాజకుమార్తె అతన్ని చూసి మోహించింది. ఆమె వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ దారిన వెళ్లే యువకుడికి ఆతిథ్యం ఇవ్వమని అడిగింది. ఒక్కతే కూతురు కావడం వల్ల రాజుగారు ఎప్పుడూ ఆమె మాట తీసివేయలేదు. ఆయన తన భటులను పంపి కట్టెలు కొట్టేవాడి కొడుకును పిలిపించాడు. చేతిలో బంగారు కత్తి పట్టుకొని సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ యువకుణ్ణి చూసి రాజకుటుంబం వారందరికీ ఎంతో ముచ్చట వేసింది. తన కుమార్తె అతన్ని ప్రేమించిందని తెలుసుకొని రాజుగారు ఒక మంచి ముహూర్తం చూసి వారిద్దరికీ పెళ్లి చేసేశాడు. పెద్ద ఎత్తున ఉత్సవాలు, ఊరేగింపులు, విందులు, వినోదాలు జరిగాయి. ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక రాజుగారి అల్లుడు కూతురు చల్లగాలి కోసం మేడ మీదకు వెళ్ళారు. అతను చుట్టూ కలియ చూస్తుండగా దూరాన ఒక కొండ అతి విచిత్రంగా తగలబడిపోతుండడం కనిపించింది. చూస్తుండగానే మంటలు మరీ పెద్దవవుతున్నాయి. అతను తన భార్యకేసి తిరిగి ఆశ్చర్యంతో, అదేంటి ఆ కొండ అలా తగలబడిపోతుంది అని అడిగాడు. దాన్ని అక్కడ అందరూ ఉరుముల కొండ అని పిలుస్తారు. పగలు ఆ కొండ మీద ఉరుముల మోత వినిపిస్తుంది. రాత్రివేళ కొండ అలా తగలబడుతూ కనిపిస్తుంది. ఏమైనా దాని దగ్గరకు మాత్రం ఎవరూ వెళ్ళరు. వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. వాళ్ళు శిలలైపోయారని జనం చెప్పుకుంటారు. మీరు మట్టుకు పొరపాటున కూడా అటుకేసి వెళ్ళకండి అని హెచ్చరించింది రాజు కూతురు. అతను అప్పటికి ఏమీ మాట్లాడలేదు. మర్నాడు ఇంకా తెల్లవారకముందే అతను నిద్రలేచి కత్తి తీసుకొని గుర్రం ఎక్కి కుక్కను వెంటబెట్టుకుని ఉరుముల కొండ వైపుగా బయలుదేరాడు. అతను కొండను చేరుకునేసరికి బాగా తెల్లవారిపోయింది. అతను కొండ ఎక్కుతూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద
రాతి మీద ఒక ముసలిది కూర్చుని కనిపించింది. అవ్వ, ఈ కొండను గురించి చాలామంది విడ్డూరంగా చెప్తున్నారు. అసలు విశేషం ఏంటో నువ్వు చెప్పగలవా అని ఆ ముసలిదాన్ని అడిగాడు. ఇక్కడే ఉండేదాన్ని, నేనెందుకు చెప్పలేను నాయనా? రా, మా ఇంటికి పోదాం పద, ఈ కొండ సంగతి అంతా వివరంగా చెప్తాను అంటూ ముసలిది రాతి మీద నుంచి లేచి దారి తీసింది. దారిలో ఆ ముసల్ది మధ్య మధ్యలో ఆగుతూ ఒక రకం మొక్కల ఆకులు కోసి చేత పట్టుకోవడం చూసి అతను ఈ ఆకులతో ఈ ముసలిదానికి ఏం పనో అని ఆశ్చర్యపడ్డాడు. కొద్దిసేపటికల్లా ముసల్ది అతన్ని ఒక గుహలోకి తీసుకుపోయింది. అతను గుహలోకి 2 అడుగులు వేసి ఆగి వింతగా చుట్టూ చూశాడు. చుట్టూ రాతి విగ్రహాలున్నాయి. కానీ అవి విగ్రహాలు కావు, మనుషులే. వాటి కళ్ళు ఇంకా అలానే ఉన్నాయి. మిగిలిన శరీరాలు మాత్రం శిల అయిపోయాయి. అతనికి భయం వేసింది. తాను కూడా శిల అయిపోయేలాగా పారిపోదామనుకున్నాడు. కానీ కాలు కదల్లేదు. అతని శరీరం అంతా కరుడు కట్టిపోయినట్టయింది. తాను శిల అయిపోయినట్టు అతను తెలుసుకున్నాడు. ఆ ముసలిది ఒక మంత్రగత్తె. అది అందరినీ మోసం చేసినట్టే తనను మోసం చేసింది. అపాయమని భార్య ముందుగా హెచ్చరించిన ఆమె మాట వినకుండా తాను ఇలా రాయి అయిపోయాడు. ఇక్కడ పెద్దవాడికి ఈ దుర్గతి కలగ్గానే అక్కడ చిన్నవాడి వద్ద ఉన్న గాజు కుప్పెలోని నీరు మురికి అయిపోయింది. తన అన్నకి ఏదో అపాయం జరిగిందని గ్రహించి వాడు తల్లిదండ్రులతో ఒక చిన్న ప్రయాణం చేసి వస్తానని చెప్పి 2వ కత్తి తీసుకొని 2వ గుర్రం ఎక్కి 2వ కుక్కను వెంట పెట్టుకుని బయలుదేరాడు. అతను వెళ్ళి తన అన్న చేరుకున్న నగరానికే చేరుకున్నాడు. అతను వీధి వెంట వస్తుంటే జనం, అదిగో రాజుగారి అల్లుడు వస్తున్నాడు, రాజుగారి అల్లుడు గారు మళ్ళీ వచ్చేస్తున్నారు అని కేకలు పెట్టసాగారు. అదే మనిషి, అదే కత్తి, అదే గుర్రం, అదే కుక్క. అందుచేత నగరంలోని వారందరూ చిన్నవాడిని చూసి పెద్దవాడనుకుని భ్రమపడ్డారు. ఇది గమనించిన 2వవాడు తన అన్న ఈ నగరమే చేరి రాజుగారికి అల్లుడు అయ్యాడని గ్రహించాడు. తన అల్లుడు మాయమైన రోజు నుంచే రాజుగారు తన అల్లుడు కోసం వెతికిస్తూనే ఉన్నాడు. అందుచేత రాజభటులు చిన్నవాణ్ణి చుట్టుముట్టి, మహారాజా, తమ కోసం అందరూ బెంగ పెట్టుకుని ఉన్నారు, దయచేయండి అంటూ చిన్నవాడిని రాజభవనానికి తీసుకువెళ్లారు. ఎన్నాళ్ళు ఏమైపోయావోయ్, మేమంతా నీ క్షేమం గురించి ఎంత భయపడ్డామో తెలుసా అన్నారు రాజుగారు. ఒంటరిగా వేటకు వెళ్ళి దారి తప్పాను అన్నాడు చిన్నవాడు, తాను మరొక మనిషిని అని బయటపెట్టకుండా. ఆ వచ్చినవాడు రాజుగారి అల్లుడే అని రాజుగారి భవనంలో అందరూ నమ్మారు. మొదట రాజకుమార్తె కూడా నమ్మింది. కానీ చిన్నవాడు ఆమె కేసి చూసి, ఓహో, ఈవిడ మా వదినగారు కాబోలు అన్నట్టుగా చూశాడు. చిన్నవాడు అలా చూడడంతోనే రాజకుమార్తెకు అనుమానం కలిగింది. అయినా నిజం తెలుసుకుందామని ఆ రాత్రి భోజనాలు కాగానే ఆమె అతన్ని మిద్దె మీదకు తీసుకుపోయింది. అతను తన వదినగారితో తాను ఎవరైంది నిజం చెప్పేశాడు. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచమన్నాడు. ఆమె అనుమానం రుజువైంది. అతను దూరాన మండుతున్న కొండను చూసి నిర్ఘాంతపోయి, ఏమిటా కొండ అలా తగలబడిపోతుంది అని అడిగాడు. రాజకుమార్తె ఉరుముల కొండను గురించి అతనితో చెప్పి అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం, ఈ సంగతి మీ అన్నకి కూడా చెప్పాను అన్నది. తర్వాత రాజకుమార్తె అతన్ని వేరొక పడక గదికి పంపేసి తాను తన పడక గదికి వెళ్ళిపోయింది. తన అన్న తప్పకుండా ఆ ఉరుముల కొండ వద్దకే వెళ్ళి ఏదో అపాయానికి గురై ఉంటాడని చిన్నవాడు నిశ్చయించుకున్నాడు. అతను మర్నాడు ఉదయమే లేచి తన కత్తి తీసుకొని కుక్కను వెంటబెట్టుకొని గుర్రం ఎక్కి కొండకు వెళ్ళాడు. ముసలి మంత్రగత్తె ఎప్పటిలాగే కొండ మీద చెట్టు కింద రాతి పైన కూర్చుని ఉంది. మనిషి వస్తున్న అలికిడి విని ఆ ముసల్ది తలెత్తి చూసి ఆశ్చర్యంతో కొయ్యబారిపోయింది. అదే మనిషి, అదే కత్తి, అదే గుర్రం, అదే కుక్క. తన గుహలో ఒక్కసారి రాయి అయిపోయిన మనిషి తిరిగి యథాప్రకారంగా అవ్వడం అనేది ఆ ముసలిది ఎరగదు. చిన్నవాడు ముసలిదాని మొహాన కలవరపాటు చూశాడు. క్షణంలో దాని నైజం గ్రహించాడు. తన అన్నను అది చూసి ఏదో చేసిందని రూఢి చేసుకొని అతను కత్తి దూసి ముసలిదాని మీదకి లంఘించాడు. పిశాచమా, మా అన్నను రాయి చేశావా అన్నాడు.
కత్తి మన రొమ్ములపైన తగిలేసరికి ముసల్దానికి పై ప్రాణం పైనే పోయినట్టయింది. మీ అన్నను బతికిస్తాను, నన్నేమీ చెయ్యకు అన్నది. మా అన్నను ఈ క్షణం బతికించు అన్నాడు చిన్నవాడు. ఇక్కడే ఉండు, నేను అతన్ని పంపిస్తాను అన్నది ముసల్ది. ఆమె వెళ్ళి పెద్దవాడితో సహా తిరిగి వచ్చింది. అతనితో పాటు గుర్రం, కుక్క కూడా ఉన్నాయి. బతికిపోయావు పో అన్నాడు చిన్నవాడు. ముసల్ది వెళ్ళిపోయింది. పెద్దవాడు తన తమ్ముడితో జరిగిందంతా చెప్పి అతను చెప్పిందంతా విన్నాడు. ఏమైతేనే మన ఆపద గడిచింది, ఇక వెళ్దాం పద అన్నాడు చిన్నవాడు. కాని పెద్దవాడు కదల్లేదు. తమ్ముడు, నాలాంటి అభాగ్యులు ఆ గుహలో ఎన్నో వందల మంది ఉన్నారు. వారిని కూడా రక్షించడం మన విధి అన్నాడతను. ఈ సంగతి ముసల్దుండగానే చెప్పలేకపోయావా? ఇప్పుడేంటి ఉపాయం అన్నాడు చిన్నవాడు. ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చొని దీర్ఘంగా ఆలోచించారు. పెద్దవాడికి అకస్మాత్తుగా ఒక ఆలోచన తట్టింది. ముసల్ది ఒక రకం ఆకులు చేతపట్టుకొని ఆ గుహలోకి వస్తుంది. ఆ రోజు చూశాను, ఇవాళ మళ్ళీ చూశాను. ఆ ఆకులలో ఏదో మహిమ ఉండాలి. వాటిని చేత పట్టుకున్నవారు గుహలోకి వెళ్ళిన రాయి కారనుకుంటాను అన్నాడు తమ్ముడితో. తమ్ముడికి కూడా ఇది నమ్మదగినదిగా తోచింది. ఇద్దరూ కలిసి ఆ ఆకులు పట్టుకొని గుహకు బయలుదేరారు. వారు గుహలోకి ప్రవేశించిన రాళ్ళు కాలేదు. అంతేకాదు, ఆ ఆకులు తగిలించేసరికి ప్రతి రాతి విగ్రహము మనిషి రూపం పొందసాగింది. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ అక్కడ శిలలైపోయిన వారందరినీ బతికించి గుహ బయటికి పంపారు. తర్వాత చిన్నవాడు ముసలిదాన్ని పట్టుకొని జరజరా బయటికి ఈడ్చి తన కత్తితో చంపబోయాడు. అన్న అతనికి అడ్డుపడి, తమ్ముడు, దానికి తగిన శిక్ష చంపడం కాదు, సరి అయిన శిక్ష నేను విధిస్తాను చూడు అంటూ ముసల్దాన్ చేతిలో ఉన్న ఆకులు లాగేసి బలవంతంగా గుహలోకి తోశాడు. గుహలో పడిపోతూనే ముసల్ది రాయి అయిపోయింది. తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి తాము బతికించిన వారిని వెంటబెట్టుకొని నగరానికి వెళ్ళారు. రాజుగారు ఇద్దరు అల్లుళ్లను చూసి నిర్ఘాంతపోయాడు. మిగిలిన వారు కూడా తమ కళ్ళను తాము నమ్మలేకపోయారు. గుహలో నుంచి బయటికి వచ్చిన వారందరూ పురుషులే, కానీ వారిలో ఒక రాజు వెంట ఆయన కుమార్తె కూడా ఉన్నది. ఆ పిల్లను చిన్నవాడు పెళ్లాడాడు. తర్వాత అన్నదమ్ములిద్దరూ ఆ నగరంలోనే ఉండి తమ తల్లిదండ్రులను అక్కడికి పిలిపించుకున్నారు. పెద్దవాడు కాలక్రమాన ఆ నగరానికి రాజయ్యాడు. అతను తన తమ్ముణ్ణి మంత్రిగా చేసుకున్నాడు. వారు చాలా కాలం సుఖంగా జీవించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.